ఆ రోజున విజయారెడ్డి మూడో రోజున గూడా చాలామంది మీడియా వాళ్ళొచ్చారు. అందరొచ్చారు. ఆ రోజు గూడా అడిగితే నా వియ్యపురాలికి నాకు గూడా ఎట్లాంటి ఇబ్బంది లేదు. మమ్మల్ని బాగా చూసుకుంటారు. ఆళ్ళ గురించి అసలు మాకు అనుమానమే లేదు అని అన్నారు కదా! అంటే ఆ మాట ఎందుకు చెప్పాల్సొచ్చింది? ఎందుకు చెప్పాలంటే, ఇప్పుడు ఇన్ని ఇబ్బందులతోటి మీరు ఇంత నశించిపోయినరా అని అన్నీ తెలుసుకున్నాం మేమొచ్చి. ఇక్కడ శనగ చెట్లకొచ్చి అన్నీ తెలుసుకున్నాంక, నిజం అనేది ఏందో తెలిసిపోయింది మాకు. ఇప్పుడు నిజం చెప్తున్నాము. అప్పుడు నిజం చెప్పుదామంటే ఈ కుటుంబం ఎసొంటిది, ఆ కుటుంబం ఎసొంటిది అనుకుంటారని మాకు తెలవలేదు. తెలవక నా కోడలు మంచే. నేను చెప్తున్నా నా పిల్లలు, నా కోడలు మంచే. తెచ్చిందంతా అమ్మ, అన్న, వదినే. వదినని బిరుగా పట్టి అడిగితే అన్నీ బయటికెళ్తాయి. వదినే బిరుగా పడితే అమ్మొస్తది, అత్తొస్తది, మొగుడొస్తాడు. అంతే. ఫస్ట్ కోడల్ని పట్టాలే. కోడల్ని పట్టాలే. ఇయ్యాల ఆస్తుల కాడ ఏనన్నా జీతం వచ్చే దగ్గర నాదే కావాలే, నాదే నా పేరు మీదనే పెట్టు అని అన్నిటి మీద ఆమె పేరు మీదనే పెట్టించుకుంది నామిని. రేపు కోడలు ఉన్నది ఆమె ఇంట్లో. రేపు కోడలు కూడా ఆస్తులు ఉంటాయి కదా, ఆ తల్లి పేరు మీదనే పెట్టాలి. ఇప్పుడు నా దగ్గరికి వెళ్ళి ఎట్లా తీసుకుపోతుందో ఆమె కూడా ఆమె కోడలు అట్నే ఇయ్యాలి. అట్లా ఇస్తేనే ఆమెకు తెలిసి వస్తుంది. ఇప్పుడు మాదా అంటే ఎవరు చెప్తే వింటలేరు కదా. ఇప్పుడు ఆమె మీద జరిగితే అంతా తెలిసి వస్తుంది. వాళ్ళకి ఏం అన్యాయం చేస్తున్నా, నేనేం న్యాయం చేసుకుంటున్నా అనేది తెలిసి రావాలి ఆమెకు.